முதலாம் அதிகாரம் 12ஆம் வசனம் படிப்போமாக. சோதனை சகிக்கிற மனுஷன் பாக்கியவான். சோதனை சகிக்கிற மனுஷன் பாக்கியவான். அவன் உத்தமன் என்று விளங்கின பின்பு கர்த்தர் தம்மிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு வாக்குத்தத்தம் பண்ணின ஜீவ கிரீடத்தை பெறுவான். ಕಷ್ಟವನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಳುವವನು ಧನ್ಯನು. ಶೋಧನೆಯನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಳುವವನು ಧನ್ಯನು. ಪರಿಶೋಧಿತನಾದ ಮೇಲೆ ಜೀವವೆಂಬ ಜಯಮಾಲೆಯನ್ನು ಹೊಂದುವನು. శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడై హల్లెలూయా. మనం జీవ కిరీటము పొందుటకు శోధన అవసరమని ఈ యొక్క వాక్యము ద్వారా మనం గ్రహించగలము. జీవ కిరీటத்தை பெறுவதற்கு சோதனை அவசியம் என்பதை நாம் வசனத்தின் தெரிந்து கொள்கிறோம். ఇంకొక విధముగా మనం చెప్పాలంటే శోధన లేకుండా ఏ మనిషి కూడా పరలోకానికి వెళ్ళుటకు వీలు కాదు. சொல்லப்போனால் எந்த மனுஷனும் கூட சோதனை இல்லாமல் அதை தாண்டாமல் பரலோகத்துக்கு போகவே முடியாது. దేవుని యొక్క పిల్లలు ఎటువంటి వారైనా సరే దేవుని యొక్క పిల్లలు ఈ శోధన మార్గములో వెళ్ళవలసినదే. దేవుని పిల్లలు ఎప్పటియాగినా సరే இந்த சோதனை வழியில் போக வேண்டியதுதான் இருக்கிறது. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జీవ కిరీటమును పొందుటకు ముందు దేవుడు கொடுக்கிற தனது జీవ కిరీటத்தை பெற்றுக்கொள்வதற்கு முன்பாக కఠినమైనటువంటి యొక్క శోధన మార్గములో వెళ్ళవలేను. కఠినమైన இந்த சோதனை வழியில் போக ఈ శోధన మార్గములో మనం వెళ్ళినప్పుడు మనం సొంత బలముతో మనం ఏది సాధించలేమని గత వారముల్లో మనం నేర్చుకొని ఉన్నాము. இந்த சோதனை வழியில போகும்போது சொந்த பலத்தினால் போனால் எதுவுமே సాధిக்க முடியாது. అయినను మనము దేవుని మాత్రమే హత్తుకొని మనం జీవించినప్పుడు కర్తర్ మీద మాత్రమే మనం సాధి జీవిக்கும்போது ఆయనతో కలిసి మనము ఈ యొక్క మార్గములో మనం వెళ్ళినప్పుడు அவரோடு இணைந்து இந்த வழியில போகும்போது మన యొక్క దేవుడు మనకి ఆ శోధనని కూడా దాటి మనం జయప్రదముగా చేసేదానికి ఆయన కృపని అనుగ్రహించుదురు. సోదరి எல்லாம் தாண்டி நமக்கு జయమ நடத்துவதற்கு దేవుడు ఉదవి செய்வார். వెళ్ళినటువంటి శోధన అనేటువంటి యొక్క కఠిన మార్గములో దేవుని మాత్రమే మనం హత్తుకొని జీవించవలేను. பாருங்க போகிறது அந்த கடினமான இந்த சோதனை வழியில கர்த்தர் மீது மாத்திரம் நாம் சார்ந்து జీవిக்க வேண்டும். గత దినాల్లో మనం చూసినట్లు ఇశ్రాయేలీని మనం చూసినట్లయితే கடந்த வாரத்துல படித்த விதமாக இஸ்ரவேலை குறித்து நாம் படித்திருக்கிறோம். వారు ఎర్ర సముద్రమును దాటవలసి వచ్చే அந்த ஜனங்கள் சிவந்த சமுத்திரத்தை கடக்க வேண்டியதா இருந்தது. ఆ యొక్క అరణ్యములో దేవుడు వాళ్ళకి మేఘ స్తంభముగాను అగ్ని స్తంభముగాను ఉండిరి. వాళ్ళు ఆ యొక్క ప్రజలు దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి హత్తుకొని ఉండిరి. அந்த ஜனங்கள் அந்த வனாந்தரத்திலே நடக்கும்போது தேவனானவர் அவர்களுக்கு பகலிலே மேகத்தூணா இருந்தால் இரவிலே அக்கினி தூணாகவும் இருந்தார். ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి సర్వ ఇశ్రాయేలీని ఆ యొక్క ఎర్ర సముద్రము దేవుడు దాటించలేదు. తన భుజముల మీద మోసుకొని పోయి ఆ యొక్క సముద్రం యొక్క అద్దరికి వదిలిపెట్టినంత సులభముగా ఆ యొక్క ప్రజల్ని దేవుడు దాటించిరి. அந்த எகிப்தை விட்டு வெளியே வந்த அந்த ஜனங்கள் எகிப்தை விட்டு வெளியே வந்த பிறகு சிவந்த சமுத்திரத்தை என்ற போது அந்த ஜனங்கள் அந்த சிவந்த சமுத்திரத்தை கடக்கவில்லை. தேவன் தானே அவர்களை சுமந்து கொண்டு போய் அக்கறையில் சேர்த்தார். ఎర్ర సముద్రమును దాటిన వెంటనే వాళ్ళు చేరినది పాలు తేనెలు ప్రవహించే దేశము కాదు. వాళ్ళు చేరినది ఎడారి ఉంది. அந்த சிவசமுத்திரத்தை கடந்தவுடனே அவர்கள் போய் உடனே அந்த காலதேசத்திலே கால் வைத்து விடவில்லை. ఆ యొక్క ఎడారిలో 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణించవలసి ఉండే. அதற்கு மாறாக அங்கே ஒரு வனாந்தரம் காணப்பட்டது. ஏறக்குறைய 40 வருஷ காலமாக அவர்கள் அதில் நடக்க வேண்டியதாக இருந்தது. ఆ ఎడారిలో నిశ్చయముగా వాళ్ళ యొక్క సొంత బలముని వాళ్ళు ఆధారం చేసుకొని ఉంటే నిశ్చయముగా ఆ యొక్క ఎడారిని వాళ్ళు కడదేయడానికి వీలు కాదు. ஒருவேளை அவர்கள் சொந்த பலத்தின் மேலே சார்ந்து இருந்திருந்தால் அந்த 40 வருஷம் கூட அந்த வனாந்தரத்தை கடந்திருக்க முடியாது. దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ప్రతి దానికి దేవుని మాత్రమే హత్తుకొని ప్రతి దానికి దేవుని మీద మాత్రమే నిరీక్షణ కలిగి వాళ్ళు జీవించవలసి ఉంటే அந்த ஜனங்கள் அந்த வனாந்தரத்திலே தங்களுடைய எல்லா தேவையான ஒவ்வொரு பொருட்களும் கூட தேவன் மீது மாத்திரமே கர்த்தர் மீது மாத்திரமே சார்ந்து இருந்தார்கள். కావున దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము శోధన మార్గములో వెళ్ళినప్పుడు ஆகிய దేవుని பிள்ளைகளை நாம் சோதனை வழியில் போகும்போது దేవుని హత్తుకొని మనము జీవించాలి. கர்த்தரை சார்ந்து జీవిக்க வேண்டும். అప్పుడు దేవుడు మన యొక్క మార్గములన్నిటినీ కూడా మనతో కూడా ఉండి మన యొక్క మార్గములో దేవుడు నడిచినట్లయితే మన యొక్క శోధన మనము దాటి మనము జయాన్ని పొందుకునే దానికి దేవుడు మనకు సహాయకుడుగా ఉండును. அவரை சார்ந்து జీవిக்கும்போது அவர் நமக்கு கூட வருவார். நிச்சயமாக அந்த வழியிலே தேவன் நம்மை நடத்தி விடுவார். శోధన సమయంలో మనము దుష్కార్యములను చేయవారిని చూసి మనం వ్యసనపడరాదు. சோதனை வழியில் போகும்போது பொல்லாங்கனை குறித்து நாம் அவளை பார்த்து நம்ம விதமாக நாம் சிந்திக்க கூடாது. వారిని చూసి మనం మత్సరపడరాదు. அவரை பார்த்து பொறாமை கொள்ள கூடாது. సౌలు యొక్క చరిత్రని గురించి మనం గత వారములో నేర్చుకొని ఉన్నాము. இந்த సౌలు రాజాவை குறித்து நாம் கடந்த வாரத்திலே கொஞ்சம் படித்தோம். దావీదుని ఎల్లప్పుడూ కూడా వెంటాడేదే సౌలు యొక్క పెద్ద పనిగా ఉండే. இஸ்ரவேல் ராஜாவாக இந்த சவுலுக்கு எப்பொழுதுமே இந்த தாவீதை துரத்துவது தான் அவனுக்கு வேலையாக இருந்தது. కలిగించాలి
దావీదుని పట్టుకోవాలి, దావీదుని చంపాలన్నటువంటి కార్యములోనే తన యొక్క జీవమానం అంతా కూడా అతడు తన రాజుగా ఉన్న కాలంలో రాజ్యాన్ని స్థిరపరిచి బలపరిచేదానికి ప్రతిగా రాజ్యానికి మేలు చేసేటటువంటి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి దావీదుకు తొందర కలిగించేది అతని యొక్క పనిగా ఉండే. இஸ்ரவேலுக்கு ராஜாவாகிய சவுல் இந்த தேசத்தை அந்த ஆளுடைய ராஜ்யத்தை பலப்படுத்தி சத்துருக்களை சங்கரித்து அவன் ராஜ்யத்தை அவன் பலப்படுத்துவதை விட்டுவிட்டு எப்பொழுதுமே தாவீதை பின்தொடர்ந்து அவனை கொல்ல வேண்டும் என்றே சுற்றித் திரிந்தான். విశేషమనగా ఏమనగా వీళ్ళిద్దరూ కూడా ఒకే ప్రవక్త ద్వారా అభిషేకించబడి ఉన్నారు. ஒரு விசேஷம் என்னவென்றால் இந்த இரண்டு பேருமே சவுலும் தாவீதும் கூட அந்த சாமுவேல் மூலமாகத்தான் அபிஷேகம் பண்ணப்பட்டார்கள். ఆయనను ఒకరు ఈ యొక్క అభిషేకమునకు లోబడకను, ஆனால் ஒருவர் அபிஷேகம் கீழ்ப்படியாமலும் అభిషేకాన్ని త్రోసివేసినటువంటి వారుగాను, இன்னொருவர் அந்த அபிஷேகத்தை தள்ளிவிட்டவராகவும் అవిధేయతగా ఉండేటటువంటి వారికి సాదృశ్యంగా ఈ యొక్క సౌలు కనబడుతూ ఉన్నాడు. விவேகம் இல்லாதவனுக்கு இந்த சவுல் ஒரு நல்ல எடுத்துக்காட்டாக இருக்கிறார். ఈ యొక్క సౌలు దీని వల్ల ఈ సౌలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే. நிமித்தம் சவுல் எதிர்கொள்ள வேண்டிய நிறைய பிரச்சனைகள் வந்தது. సౌలు ఏం చేస్తూ వచ్చే, இந்த சவுல் என்ன செய்து கொண்டு வந்தார்? దావీదును చంపాలని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే వచ్చే. எப்பொழுதுமே தாவீதை கொல்ல வேண்டும் என்றே ముయற்சி செய்து வந்தார். సౌలు సమస్యలు సౌలు తెచ్చినప్పుడు அந்த பிரச்சனைகளை சவுல் கொண்டு வரும்போது ఈ సందర్భాన్ని చూసి దావీదు ఏమంటూ ఉన్నాడు, இந்த சந்தர்ப்பத்தை பார்த்து தாவீது సౌలు ఈ విధముగా ఉంటే నాకు తొందర కలిగిస్తూ ఉన్నాడే అని మత్సరపడి బాధపడేదానికి ప్రతిగా எனக்கு இந்த சவுல் ராஜா எப்பொழுதுமே இந்த தொந்தரவு செய்கிறானே, என்னை கொல்ல வந்து கொண்டே இருக்கிறானே என்று அவனை குறித்து எரிச்சல் அடையாமல் பொறாமை கொள்ளாமல் తనకు తొందర కలిగించినటువంటి సౌలు యొక్క చేతిలో నుండి తప్పించుకొని ఎల్లప్పుడూ పారిపోయినటువంటి ఒక కార్యముని దావీదు చేస్తూ ఉంటే தன்னை தொந்தரவு செய்கிற சவுலை விட்டு விலகி ஓடி தப்பித்துக் கொண்டே வந்தார். దానికి దావీదుకు తోడై ఉన్నది దేవుడే. அவன் கூட இருந்தது தேவனாய் இருந்தார். ఆ సౌలు యొక్క చేతికి చిక్కకుండా కాపాడినది దేవుడే. సౌలిன் கைக்கு தப்புவித்ததும் கூட தேவனாய் தான் இருக்கிறார். ఎప్పుడు దావీదు మీద యుద్ధానికి వచ్చినటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు తప్పించుకొని పారిపోయినటువంటి జ్ఞానం ఇచ్చినది కూడా దేవుడే. எப்பொழுதுமே அவனை கொல்ல வேண்டும் என்று வரும்போது கூட இந்த தாவீதை தப்புவித்தது கூட தேவனாய் தான். 144 కీర్తన 1వ వాక్యములో దావీదు ఏమంటూ ఉన్నాడు, సంగీతం 144వ అధికారం 1వ వచనమే, నా చేతులకు యుద్ధమును నా వేటకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని దేవుని గురించి తలంచి தேவனுடைய விரல்களை யுத்தத்துக்கு போராட படிப்பிக்கிறதை தேவனை குறித்து அவன் நினைவு கூர்ந்து ఆ దేవుని మాత్రమే హత్తుకొని అతడు జీవించే கர்த்தர் மீது சார்ந்து மாத்திரம் ஜீவித்திருக்கிறார். దేవుడు దావీదునకు తోడుగా ఉండే. தேவனானவர் தாவீதுக்கு కావున సౌలు యొక్క చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. ஆகையால் தான் சவுல் ராஜாவின் கைக்கு தாவீதை ஒப்பு கொடுக்கவில்லை. దావీదు యొక్క యుద్ధములన్నిటి యొక్క యుద్ధ భారములన్నీ కూడా దేవుడే వహించే. தாவீదుடைய எல்லா யுத்தங்களையும் தேவனே சுமந்திருக்கிறார். దావీదు యొక్క యుద్ధములన్నీ కూడా దేవుడే జరిగించే. தாவீదుடைய எல்லா யுத்தங்களையும் தேவன் தானே கர்த்தர் தானே செய்திருக்கிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ஆகையால் ప్రియమైన దేవుని పిల్లలు, మన శోధన సమయములో, మన శోధన మన శ్రమల యొక్క సమయములో, మనము దేవుణ్ణి హత్తుకొని సంతోషముగా ఉండాలి. கர்த்தர் மீது சார்ந்து நாம் சந்தோஷமாக இருக்க வேண்டும். మనం అన్ని స్థలముల్లో మంచి నడిపింపునిచ్చి దేవుడు మనల్ని సురక్షితముగా ఆయన నడిపించును. நம்ம எல்லா இடத்திலும் தேவன் நம்மை நலமாக நம்மை நடத்தி సౌలు விடுவார். హింసించినప్పుడల్లా దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే, இது சவுல் அவன் தாவீதை துன்பப்படுத்திக் கொண்டு அவனை வரும்போதெல்லாம் தாவீது సౌలు என்ன செய்தார்? ఇంతగా తొందర కలిగిస్తూ ఉన్నాడే, இந்த சவுல் ராஜா இவ்வளவு என்னை துன்பப்படுத்துகிறானே, ఇంతగా నాకు కీడు తలచుతూ ఉన్నాడే, இவ்வளவு தீங்கு நினைக்கிறானே, సౌలును గురించి సౌలు యొక్క తంత్రముల గురించి ఎప్పుడు తలంచి సొమ్మసెల్లిపోలేదు. எப்பொழுதுமே இந்த சவுலை குறித்து அவன் சிந்தித்து அவன் சோர்ந்து போகவில்லை. శోధన వచ్చినప్పుడు சோதனைகள் వీళ్ళ వల్ల வரும்போது నాకు ఇన్ని శోధనలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఇస్తూ ఉన్నారని, నేను ఏమి చేయకుండా ఇన్ని పోరాటాలు ఇస్తూ ఉన్నారని మనం ఎప్పుడైతే దాని గురించి అధికంగా తలస్తూ ఉంటామో అంతగా మనం సొమ్మసెల్లిపోతూ ఉంటాము. இவங்க நிமித்தம் நமக்கு இத்தனை சோதனைகள் வருகிறது, உபத்திரங்கள் வருகிறது என்று அவளை குறித்து சிந்தித்து போகும்போது நமக்கு அதிகமாக நம்ம சோர்ந்து போய்விடுவோம். అయితే సౌలు దావీదుకు విరోధముగా ఇన్ని కీడులు, ఇన్ని తొందరలు కలిగించినను, ఆ ఇన్ని తంత్రాలు కల్పించినను అతడు ఎల్లప్పుడూ దాన్ని తలంచి సొమ్మసిల్లిపోలేదు దావీదు. ஆனாலும் இந்த சவுல் ராஜா தாவீதுக்கு இத்தனை இன்னல்களை துன்பங்களை கொடுத்து கொண்டிருந்தாலும் தாவீது அதை குறித்து அவர் கொஞ்சம் கூட அதை பற்றி சட்டைப்படவே இல்லை. 37వ కీర్తన 1వ వాక్యములో ఏమనుంది, సంగీతం 37వ అధికారం శోధన సమయంలో చెడ్డవారిని చూసి నువ్వు వెసరపడకుము, சோதனை வேளையிலே அந்த பொல்லாங்களை பார்த்து நீ வெசரப்பட வேண்டாம், కార్యములను చేయువారిని చూసి మత్సరపడకుము అని చెప్పబడి ఉన్నది. அந்த பொல்லாங்களை பார்த்து நீ பொறாமை கொள்ளாதே என்று வசனம் சொல்லுகிறது. దేవుడు లేచినటువంటి సమయం ఒకటి ఉన్నది. தேவனானவர் எழுந்து அவர் பதில் செய்கிற நேரம் ஒன்று இருக்கிறது. దేవుడు లేచినప్పుడు మనకు విరోధముగా లేచేవాడికి దేవుడు ఒక ముగింపు కలిగిస్తాడని మనం విశ్వాసంతో ఉండాలి. பாருங்கள், தேவன் நம்மோடு இருக்கும்போது நமக்கு தீங்கு செய்யறதுக்கு ஒரு நாள் தேவன் பதில் செய்ய போகிறார். మనము పగ తీర్చుకునే దానికి మనంతట మనమే వెళ్ళరాదు. பாருங்கள், நாம் பதில்
సమయంలో మనం చేయాలి. அதற்கு மாறாக நம்முடைய தேவனை துதித்து பாடி புகழ்ந்து அவருடைய வல்லமையும் அவருடைய மகிமையும் அவருடைய பாடி நாம் கனப்படுத்த అప్పుడు வேண்டும். మనం శోధన సమయంలో సొమ్మసిల్లిపోము, మనం అధికమైనటువంటి బలమును అందుకొందాము. அப்பொழுது நாம் சோர்ந்து போகாமல் இன்னும் அதிக பலன் அடைவோம். అప్పుడు విరోధి అయినటువంటి మనకు విరోధముగా లేచినటువంటి ఆ యొక్క శోధనైనా సరే, ఆ సైతాన్నైనా సరే మనము చాలా సులభముగా జయించేంత బలము దేవుడు మనకు అనుగ్రహించుదురు. அப்பொழுது நமக்கு விரோதமாக எழுப்பியிருக்கிற அந்த சோதனைகளும் சரி சாத்தனைகளும் சரி அவனை சுலபமாக செய்வதற்கு தேவன் நமக்கு வழி செய்து ఈ விடுவார். లోకములో ఉన్నవాని కంటే మనలో ఉండేటువంటి దేవుడు గొప్పవాడని మనం విశ్వసించాలి. இந்த உலகத்தில் இருக்கிறவனை பார்க்கிற நம்மோடு இருக்கிறவர் பெரியவர் என்று நாம் ఈ விசுவாசிக்க లోకములో வேண்டும். అందరికంటే మనలో ఉండేటువంటి దేవుడు గొప్పవాడని మనము దేవుని నమ్మి మనము దేవుని మీద మనసుంచి మనం హత్తుకోవాలి. இந்த உலகத்தில் இருக்கிறவனை பார்க்கிற நம்மோடு இருக்கிறவர் தான் பெரியவர் என்று நாம் நம்பி விசுவாசிக்க வேண்டும். తరుముకొని చెరగబెట్టి ఆ యొక్క సౌలు చేతికి దావీదు ఎప్పుడూ అప్పగించలేదు. అయితే దాక్కొని పరిగెత్తిపోయినటువంటి దావీదు యొక్క చేతికి సౌలుని దేవుడు అప్పగించే. அவர்கள் எப்பொழுதுமே துரத்திக் கொண்டு கொள்ள வேண்டும் என்று வருகிறதால் அந்த சவுல் கைக்கு தாவீதை தேவன் எப்பொழுதும் ஒப்புக் கொடுக்கவில்லை. ஆனால் அவர்கள் தப்பித்து ஓடுகிற தாவீது கைக்கு தான் சவுலை கர்த்தர் ஒப்புக் கொடுத்தார். రెండు సందర్భాల్లో దేవుడు సౌలుని దావీదు చేతికి అప్పగించే. அப்படி இரண்டு முறை தாவீது கைக்கு தேவன் சவுலை ஒப்புக் கொடுத்தார். అయితే చంపాలంటే నిమిషంలో చంపివేసి ఉండొచ్చు. ఆ విధముగా దావీదు చేయకుండా సౌలు యొక్క పై వస్త్రం యొక్క కొద్ది భాగాన్ని అతడు కోసుకొని వచ్చే. ஆனாலும் தாவீது சவுலை கொல்ல நினைத்திருந்தால் ஒரு நிமிஷத்தில் கொண்டிருக்கலாம். ஆனாலும் அவருடைய சால்வை மாத்த மறுத்து கொண்டு வந்து விட்டார். అభిషేకించిన వాని మీద నేను చెయ్యి పెట్టకూడదు అన్నటువంటి ఒక గ్రహింపు దావీదుకుంటే, అయ్యో దేవుని అభిషేకం பண்ணப்பட்டவர் என்ற ஒரு உணர்வு தாவీదుக்கு எப்பொழுதும் இருந்தது. సౌలు యొక్క చిన్న వస్త్రాన్ని కోసినందుకే దావీదు తన యొక్క హృదయంలో ఎంతగానో నొచ్చుకొని சவுலுடைய அந்த மேல் வஸ்திரத்தை கொஞ்சமாக அறுத்து கொண்டதற்கு தாவீது எவ்வளவு வெட்கப்பட்டார். మనకు ముందు శోధన మార్గంలో పోయినటువంటి దేవుని యొక్క పిల్లల్ని మనము వాళ్ళని గ్రహించి వాళ్ళ విధముగా జయము పొందినని తలంచి ఆ మార్గంలో మనము కూడా నడవలేను. எப்படி நமக்கு முன்பாக வாழ்ந்த பரிசுத்தவான்கள் அவர்கள் எப்படி வாழ்ந்தார்கள் குறித்து அதை பின்பற்றி நாம் நடக்க శోధన வேண்டும். అనున్నది మనం ఎవరమని నిరూపించేది అన్నటువంటి కార్యమై ఉన్నది. இந்த சோதனை என்று சொல்வது நாம் எப்படிப்பட்டவர்கள் என்பதை நிரூபிப்பதே కావున శోధన వద్దు అనకుండా దాన్ని మనము జయించే వాళ్ళముగా మనం ఉండాలి. ஆகையால் சோதனை வேண்டாம் என்று சொல்லாமல் அதை ஜெயிக்கிறவர்களாக இருக்க శోధన வேண்டும். అన్నది దేవుని యొక్క పిల్లలకి మిక్కిలి అవసరమైనటువంటి ఒక కార్యమై ఉన్నది. சோதனை என்பது தேவனுடைய பிள்ளைக்கு மிக அவசியமான ஒன்றாக இருக்கிறது. ఆ శోధన గుండా మనం శోధన యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని మీద మనం ఎటువంటి భావజాలాన్ని ఎటువంటి తత్వాన్ని మనం పెట్టుకొని ఉన్నాం అనేది అక్కడ మనకు నిరూపించబడుతుంది. நமக்கு சோதனை வரும்போது சோதனை வழியில் நாம் போகும்போது நாம் கர்த்தரை குறித்து எப்படிப்பட்ட அறிவுகளாக இருக்கிறது శోధన సమయంలో మనమందరూ చేసేటటువంటి పని ఇదే. శోధన సమయంలో దేవుని ప్రశ్నించి దేవుని దుఃఖపరిచి దేవుని యొక్క మహిమని హీనపరిచి దేవుని మనం రకరకాలుగా దుఃఖపరుస్తూ ఉంటాము. நமக்கு சோதனை வரும்போது பலவிதமான சோதனைகள் வரும்போது தேவனை துக்கப்படுத்தி தேவனை தூஷித்து தேவனை பலவித கேள்விகளை கேட்டு நம்ம விசனப்படுத்தி దేవుని మీద ఒక చేదైనటువంటి భావాన్ని మనం పెంచుకుంటూ ఉంటాము. தேவனை குறித்த ஒரு கசப்பான ஒரு அனுபவத்தை நாம் ఇలాంటి வளர்த்து కార్యాన్ని దేవుని మీద మనం ఉంచుకోకూడదు. எப்படிப்பட்ட ஒரு அனுபவத்தை நாம் வைத்துக் கொள்ள ఎందుకనగా கூடாது. శోధన అనున్నది మనం ఎవరమని నిరూపించబడినటువంటి ఒక కార్యమై ఉన్నది కనుక ஏனென்றால் இந்த சோதனை என்று சொல்வது நாம் எப்படிப்பட்டது என்று நம்மை நிரூபிப்பதற்கு ஒரு அவகாசமா ఆ இருக்கிறது. శోధన మార్గంలో వెళ్ళి మనము జయించబడాలి. அந்த சோதனைகளை நாம் ஜெயிக்க வேண்டும், நிரூபிக்கப்பட வேண்டும். యోబును గురించి మనం చూసినట్లయితే இந்த யோபுவை குறித்து நாம் అతడు பார்க்கிறோம். యథార్థవంతుడని వేదములో చెప్పబడి ఉన్నది. அவன் உத்தம மகன், சன்மார்க்கன் என்று சொல்லப்படுகிறது. యోబు పాత నిబంధన కాలంలో జీవించినటువంటి ఒక మనిషి. இந்த யோபு பழைய உடன்படிக்கையில் காண்ட ஒரு యోబు பக்தனாய் இருக்கிறான். సీయోను యెరూషలేమును గురించినటువంటి ఒక ప్రకటన యోబుకు లేదు. இந்த யோபுக்கு எருசலேமை குறித்த ஒரு வெளிப்படுத்தல் இல்லை. యోబేమి సీయోను యెరూషలేమునకు చెందినటువంటి ఒక మనిషి కూడా కాదు. இந்த யோபு கூட அந்த சீயோன் எருசலேமுக்கு சம்பந்தப்பட்டவர் கூட இல்லை. అయితే యోబుకు శోధన గురించి ఒక మంచి ప్రకటన కలిగినటువంటి మనిషిగా ఉన్నాడు. ஆனாலும் இந்த சோதனை குறித்து யோபுக்கு ஒரு நல்ல வெளிப்பாடு இருந்தது. అన్ని కోల్పోయిన తర్వాత యోబు యొక్క భార్య వచ్చి అతని యొక్క యథార్థతను ప్రశ్నించి ఇంకనూ యథార్థవంతుడుగా ఉన్న వారి యథార్థను వదలమని చెప్పే. பாருங்கள், அவர் எல்லாவற்றையும் இழந்து விட்டிருக்கிறார். கடைசியாக வந்து அவருடைய மனைவியானவர் வந்து யோபுவை பார்த்து, இன்னும் நீ உன்னுடைய உத்தமத்திலே சன்மார்க்கத்தில் இருக்கிறாயா? இப்பொழுதெல்லாம் தேவனை தூஷித்து விட்டு நீ விலகி போ என்று சொல்லுகிறார். దేవుని దూషించి చావు, నువ్వు మరణించు అని అతనితో చెప్పే. அவர் மனைவி வந்து நீ இப்பொழுதெல்லாம் கர்த்தரை தூஷித்து நீ மரித்து போ என்று சொல்லுகிறார். అతనికి యోబు ఏమంటూ ఉన్నాడు? அதற்கு யோபு என்ன சொல்லுகிறார்? దేవుని వలన మేలు అనుభవించి பாருங்கள், கர்த்தரை நன்மை பெற்றோம். దేవుని వలన మేలు అనుభవించుదమా? அவர்கள் நன்மை பெற்றுக் கொண்டிருக்கிறோம். ఆ కీడును అనుభవించతగదా నేను? நாம் தீமை கூட அனுபவிக்க வேண்டாமா? శోధన సమయంలో కూడా అతను సొమ్మసిల్లకుండా அவர் சோதனை வேளையில் ఆ శోధన సమయంలో కూడా దేవుని గట్టిగా హత్తుకునే యోబు சோதனை வேளையிலே கர்த்தரை கட்டிగా பிடித்துக் ఆ கொண்டார். శోధన అతను యథార్థవంతుడని నిరూపించబడే. அந்த சோதனை அல்லது யோபு ஒரு உத்தம மார்க்கம், அவர் தேவனுக்கு பயப்படுகிறார்
జరగకుండా, శోధన సమయంలో మనం రెచ్చిపడకుండా, శోధన సమయంలో మనల్ని మనం తగ్గించుకొనవలేను. சோதனை வழியில் போகும்போது பல வழிகளில் போகாமல் துக்கப்படாமல் தேவனை தூஷிக்காமல் நாம் தேவனை துதிக்கிறவர்களாக இருக்க வேண்டும். ఆ దేవుని సన్నిధానంలో తగ్గించుకునే వాళ్ళమై ఉండాలి. தேவ சமூகத்தில் நம்மை தாழ்த்தினவர்களாக నినివే இருக்க పట్టణస్థుల வேண்டும். యొక్క దోషమైనది దేవుని యొక్క దృష్టికి చాలా ఘోరముగా కనబడే. நினைவே பட்டதனுடைய அந்த அக்கிரமமானது தேவனுடைய சமூகத்துக்கு எட்டினது. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక హెచ్చరికని ఇస్తూ ఉన్నాడు. அப்பொழுது தேவன் அவர்களுக்கு ஒரு எச்சரிக்கை கொடுக்கிறார். యోనా ద్వారా దేవుడు వాళ్ళకి ఒక హెచ్చరికని ఇచ్చినప్పుడు தீர்க்கதரிசியாகிய யோனாவின் மூலமாக தேவன் ஒரு எச்சரிக்கை ఆ விடுக்கிறார். 40 దినముల్లో నినివే పట్టణస్థుల యొక్క నాశనమును గురించి యోనా ద్వారా దేవుడు ప్రకటించే. இன்னும் 40 நாட்களில் அவர்களுக்கு அழிவு வரும் என்று குறித்து யோனா மூலமாக தேவன் அவர்களுக்கு ఆ அறிவித்தார். మాట విన్న వెంటనే వాళ్ళు ఏం చేసిరి? அந்த வார்த்தை கேட்ட ஜனங்கள் என்ன செய்தார்கள்? యోనా 3వ అధ్యాయం 5వ వాక్యం నుండి చదివితే తెలుస్తుంది. யோனா 3ஆம் அதிகாரம் 5 இருந்து படித்தால் நமக்கு தெரியும். ఆ యొక్క 40 రోజుల్లో ఆ యొక్క పట్టణానికి నాశనం కలుగుతుందన్నటువంటి వార్త విన్న వెంటనే இன்னும் 40 நாட்களில் தேவன் இந்த பட்டணத்தை அழிப்பார் என்ற வார்த்தையை அந்த ஜனங்கள் கேட்ட உடனே రాజు మొదలుకొని చిన్నల వరకు వాళ్ళు గోడె పట్టెత్త కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని హత్తుకొని వాళ్ళ శోధనలో ఆ యొక్క విడిపించమని వాళ్ళ మీద రానైనటువంటి నాశనంలో నుండి విడిపించమని దేవుని యొక్క పాదాలని పట్టుకొనిరి. பாருங்கள், ராஜா முதல் கொண்டது நாட்டில் இருக்கிற எல்லா சிறியவர்கள் ஆடு மாடு பிரதேசம் எல்லாருமே இரட்டை விடுத்திக் கொண்டு உபவாசத்தோடு தேவனுக்கு அவர்கள் ஜெபம் பண்ணி இருக்கிறார்கள். కావున వాళ్ళ మీదకి రప్పిస్తానన్నటువంటి నాశనాన్ని దేవుడు తప్పించి వాళ్ళని కాపాడే. ஆகையால் அவர்களுக்கு வரப்பட வேண்டும் சொன்னதான அந்த ஆபத்தை தேவன் அவர் தடை பண்ணினார். ఆ ఇంకను 2 దినవృత్తాంతములు 4వ అధ్యాయం 14వ వాక్యములో మనం చూసినట్లయితే 2 నాలాగమం 4ఆம் அதிகாரம் 14వ నా వచనం నామమును ధరించబడినటువంటి నా యొక్క జనము తమను తాము తగ్గించుకొని వాళ్ళ యొక్క దుష్ట మార్గాన్ని వదిలి వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటే నిశ్చయంగా వాళ్ళ దేశం మీదకి స్వస్థతను కలిగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. அதை 2ஆம் வசனத்தில் படிக்கும் போது நாம் அறியப்பட்ட என் ஜனங்கள் தங்களுடைய பொல்லாத வழிகளை விட்டுவிட்டு தங்களை தாழ்த்தி தேவனை துதிக்கும் போது நிச்சயமாக அவர்களுக்கு வரப்பண்ணில் என்று சொன்னதான ஆபத்தை தள்ளிவிட்டு அவர்கள் தேசத்துக்கு சேமத்தை வரப்பண்ணில் என்று கர்த்தர் சொல்கிறார். ప్రజలు తగ్గించుకున్నప్పుడు அந்த ஜனங்கள் தங்களை தாழ்த்திக் கொள்ளும் போது ఆశీర్వాదము కలిగే. அங்கே ஜனங்களுக்கு தேசத்தில் ஆசீர்வாதம் உண்டானது. శోధన సమయంలో మనము శోధన పరిహరించుకునేదానికి పలు మార్గాలకు వెతకకుండా మనల్ని తగ్గించుకునేటువంటి కార్యములు మనం చేయాలి. சோதனை வரும்போது சோதனை தப்பித்துக் கொள்வதற்கு நாம் பல வழிகளை தேடி போக கூடாது. అలాగే సొదొమ గొమొర పట్టణస్థుల గురించి చూసినట్లయితే அதே விதமாக சோதோம் கொமோர பட்டணத்தாரை பார்க்கிறோம். వాళ్ళు దేవుని యొక్క దృష్టికి మిక్కిలి పాపులైనటువంటి ఘోరమైనటువంటి పాపము చేసేవాళ్ళగా కనబడేది. இந்த ஜனங்கள் கர்த்தருடைய பார்வையில் மிகவும் பொல்லாதவர்கள் என்று ஒரு துணைகள் எல்லாம் தோற்றம் எல்லாம் பொல்லாதவர்கள் இருக்கிறது என்றும் தேவன் கண்டிருக்கிறார். ఆదికాండము 13వ అధ్యాయం 13వ వాక్యములో మనం చూడగలము. ஆதியாகமம் 13ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை படித்தால் వాళ్ళకి కూడా ఒక హెచ్చరిక ఇవ్వబడే. அவர்களுக்கு கூட தேவன் ஒரு எச்சரிக்கை விடுத்தார். చదవండి. சோதோமின் ஜனங்கள் பொல்லாதவர்களும் பொல்லாதவர்களும் கர்த்தருக்கு முன்பாக மகா பாவிகளுமாய் இருந்தார்கள். கர்த்தருக்கு முன்பாக மகா பாவிகளுமாய் இருந்தார்கள். హల్లెలూయా. వాళ్ళు చాలా పాపులుగా ఉండేవి. వాళ్ళు తప్పించుకునే దానికి ఒక మార్గముని వాళ్ళకి దేవుడు అనుగ్రహించినా కూడా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిరి. அவர்கள் தேவனுடைய பார்வையில் அந்த மகா பாவிகளாய் பாவம் செய்கிற ஜனங்களாய் இருந்தார்கள். அவர்கள் தப்பித்துக் கொள்வதற்கு தேவன் ஒரு காலவாசம் கொடுத்தார். ఆదికాండము 19వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూసినట్లయితే ஆதியாகமம் 19ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை படிக்கும்போது நாங்கள் இந்த ஸ்தலத்தை அழிக்கப் போகிறோம். நாங்கள் தேவதூதர்கள் చెప్తూ ఉన్నారు, మేము ఈ స్థలాన్ని நாங்கள் இந்த స్థலத்தை அழிக்க போகிறோம். இவர்கள் கூக்குரல் கர்த்தருடைய சமூகத்தில் பெரிதாய் இருக்கிறது. இதை அழிக்க கர்த்தர் எங்களை அனுப்பினார் என்றார்கள். కానీ వారు ఏం చేసిరి? ఈ యొక్క స్థలాన్ని నాశనం చేయాలని దేవుడు తలంచి ఉన్నాడని ఆ యొక్క దేవదూతలు ప్రకటించినప్పుడు వారు తమను తాము తగ్గించుకోనకుండా அவர்கள் இந்த தேசத்தை இப்பொழுது அழிக்க சித்தமாயிருக்கிறார்கள் என்று தேவதூதர்கள் அறிவித்த போது அந்த ஜனங்கள் தங்களை தாழ்த்திக் கொள்ளலாம். ప్రకటించడానికి హెచ్చరించడానికి వచ్చినటువంటి ఆ యొక్క దేవదూతల యొక్క మాట వినకుండా தங்களை எச்சரிக்கை வந்து செல்வதான தேவதூதருடைய வார்த்தைகளை ఆ கேட்காமல் దేవదూతలతో కూడా పాపం చేసేదానికి తృణీకరించినటువంటి ప్రజలుగా సొదొమ గొమొర పట్టణస్థులే ఆ పట్టణకు చెందినటువంటి ప్రజలు ఉండేది. அந்த தேவதூதர்களை அனுப்புவீங்களா அது பாவம் செய்வோம் என்று அவர்களை கூட விட்டு வைக்காமல் அவர்களை பாவம் செய்யபடி தூண்டினார்கள். అంత కఠినమైనటువంటి హృదయం గలవారుగా ఉండేది ఆ సొదొమ గొమొర పట్టణస్థులు. அவ்வளவு தூரம் அளவுக்கு அவர்கள் கடினப்பட்ட ஜனங்களாக காணப்பட்டார்கள். వాళ్ళతో కూడా పాపం చేయనంతగా ఘోరమైనటువంటి పాపులుగా ఉండేది. அவர்கள் பாவம் செய்ய அந்த கடினமான தூர பாவிகளை காணப்பட்டார்கள். దేశంలోని జనులు విడిపించబడలేకపోయిరి. ஆகிய ஜனங்கள் தப்பிக்கப்படாமல் போனார்கள். పట్టణమంతయు కూడా దేవుని యొక్క కోపాగ్ని చేత అగ్ని చేత కాల్చబడిపోయే. தேவனுடைய கோபாக்கின் மூலமாக அந்த சோதோமர பட்டணம் அழிக்கப்பட்டது. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి దేవుని యొక్క బిడ్డ, இந்த நேரத்தில் தேவனுடைய வசனத்தை கேட்கிற தேவனுடைய பிள்ளையே ఎంతటి పాపినైనా సరే
తగ్గించుకొని அவர் தன்னை தாழ்த்தி கொண்டு ఆ దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించుకున్నప్పుడు தேவ சமூகத்தில் தன்னை செய்த பாவங்களுக்காக தன்னை தாழ்த்தி கொள்ளும்போது దేవుడు వాడిని నిశ్చయముగా దండించడు. దేవుడు వాడిని కరుణించే దేవుడై ఉన్నాడు. நிச்சயமா தேவன் அவனை தண்டிக்காமல் அவனுக்கு இரக்கம் செய்கிற காட்டுகிற தேவனாய் దేవుడు இருக்கிறார். ఎవరిని ఎదిరిస్తాడంటే தேவன் யாருக்கு எதிர்த்து நிற்கிறார் என்று சொன்னால் తగ్గించుకునేటువంటి పాపలే కాదు, ఎదిరించినటువంటి అతిశయించినటువంటి గర్విష్ఠుల్ని దేవుడు ఎదిరించే దేవుడై ఉన్నాడు. யாரெல்லாம் தன்னை தாழ்த்தி கொள்கிற பாவிகளை தேவன் எதிர்த்து நிற்காமல் தங்களை வெட்டி மிக தன்னை பெருமை கொள்கிற ஜனங்களுக்கு தேவன் எதிர்த்து நிற்கிறார். గర్విష్ఠులకి దేవుడే శత్రువుగా మారేటువంటి దేవుడై ఉన్నాడు. இந்த பெருமைகளுக்கு தேவன் எதிர்த்து நிற்க அவர் சத்துருவாக ఎవరైతే மாறுகிறார். గర్వముతో గర్వముగా మాట్లాడుచున్నారో వాడికి దేవుడు శత్రువుగా మారును. யாரெல்லாம் கர்வத்தோடு வெட்டிமையோடு பேசுவார்களோ தேவனை அவர்களுக்கு சத்துருவாக గర్వం மாறிவிடுவார். అనేది దేవుడు ఇష్టపడినటువంటి ఒక స్వభావం కాదు. இந்த வெட்டிமையை கர்த்தர் அவர்களால் விரும்பப்படுகிற దేవుడు சுபாவம் இல்லை. ఇష్టపడినటువంటి ఒక స్వభావము తగ్గింపై ఉన్నది. அவர்கள் கர்த்தர் விரும்பும் சுபாவம் என்னவென்றால் அது தாழ்மையாக இருக்கிறது. దేవుడు మనుషుల్ని మనుషుల యొక్క ముఖాన్ని చూడడు గాని தேவன் மனிதனுடைய முகத்தை பார்க்க மாட்டார். వాడు ఎవరైనా సరే తగ్గించుకుంటే யாராகிலும் சரியா அவர்கள் தாழ்த்தி போது వాడిని దేవుడు క్షమించి தேவன் அவர்களை వాడిని மன்னித்து దేవుడు ఆశీర్వదించే దేవుడు. அவரை ஆசீர்வதிக்கிறவராக ఉన్నది இருக்கிறார். ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా దేవుని యొక్క సన్నిధానంలో మాయమానము లేకుండా దేవుని యొక్క సన్నిధానంలో మనం తగ్గించుకోవాలి. நாம் இருக்கிறது இருக்கிற வண்ணமாகவும் இல்லாததை அப்படி கர்த்தர் சமூகத்தில் நாம் அறிக்கை பண்ணி விட்டு நாம் இருக்கிற வண்ணமாக இருக்க வேண்டும். అట్టి వారికి దేవుని యొక్క కన్నుల్లో కనికరము దొరికి ఉన్నతమైనటువంటి స్థలములో ఆ వాళ్ళని దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. அப்படிப்பட்டவர்களுக்கு கர்த்தருடைய கண்களில் தயவு கிடைத்து தேவன் உன்னதமான இடங்களில் அவரை வசிக்க பண்ணுவார். శోధన సమయంలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ஆகிய சோதனை வேளையில் அவரை தாழ்த்திக் கொள்ள வேண்டும். శోధన అన్నది మనం ఆఖరిగా మనం చూసినట్లయితే శోధన అన్నది கடைசியை நாம் பார்க்கும்போது சோதனை என்று சொல்வது మన యొక్క చివరి ఘట్టములో కూడా దేవునికి మనం ప్రీతికరంగా ఉండేదానికి వచ్చినటువంటి ఒక అవకాశం అని చెప్పవచ్చు. இந்த பாடுகளின் வேளையிலும் கூட தேவனுக்கு பிரியமா இருப்பதற்கு காட்டுவதற்கு ஒரு கடைசி அவகாசம் என்று கூட சொல்லலாம். దేవుని ప్రేమించినటువంటి దేవుని యొక్క ప్రజలు தேவனை நேசிக்கிற கர்த்தருடைய பிள்ளைகள் ఈ శోధన మార్గములో దాటినప్పుడు சோதனை வழியை கடக்கும் போது వాడు ఏ తప్పిదములను చేయలేదే, ஐயோ அவங்க எந்த தவறும் செய்யவில்லை. ఏ తప్పిదములను చేయలేదే, அவங்க எந்த தவறும் செய்யவில்லை. నాకు ఇష్టమా, ஐயோ நான் எந்த தவறும் செய்யவில்லை. ఎంత అన్యాయం జరిగినది, இதற்கு எத்தனை இங்க பாடுகள் அநியாயம் ஏற்பட்டது. తలచి వలపోసి దేవుని ప్రశ్నించి అడగలేదు. ஐயோ அப்படியே அந்த ஜனங்களை அப்படியே அவர்கள் கேட்கவில்லை. దేవుని మీద ఏ నేరారోపణము చేయలేదు. தேவன் மீது எந்த ஒரு குற்றமும் ఎందుకు నాకు ఈ சுமத்தவில்லை. మార్గమని దేవుణ్ణి అడగలేదు. எங்களுக்கு எதற்கு என்று கூட கேள்வி ఎందుకు నాకు ఈ கேட்கவில்லை. శ్రమ అని దేవుణ్ణి అడగలేదు. எங்களுக்கு எதற்கு இந்த பாடு என்று ఎందుకు నాకు ఈ கேட்கவில்லை. కష్టం, ఎందుకు నాకు ఈ వ్యాధి అని దేవుని వాడు అడగలేదు. எதற்கு இந்த வியாதி என்று கேட்கவில்லை. అలాంటి ఏముంద దేవుని ఒక ప్రశ్న కూడా అడగలేదు. அப்படிப்பட்ட கேள்வி அந்த ஜனங்கள் கேட்கவில்லை. శోధన యొక్క ఘోరమైనటువంటి ఆ యొక్క ఘట్టములో కూడా దేవునికి ప్రీతికరముగా ఉండవలేదని వాళ్ళు చూస్తూ ఉండేది. அவ்விதமாக எந்த சோதனை நிலையை கூட தேவனுக்கு அவர் பிரியமா இருந்தால் தான் பார்த்தார்கள். శోధన యొక్క సమయంలో శత్రువు అనేక రీతిలుగా మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. இந்த சோதனை நிலையில் சத்துரு பல வழியில் நம்மை அவன் பயமுறுத்துவான். శోధన సమయంలో అది రేపైనటువంటి మంటలు, రేపైనటువంటి కేకలు, రేపైనటువంటి ఆ యొక్క అల్లరి అధికముగా శోధన సమయంలో శత్రు అది చేస్తూ ఉంటుంది. சோதனை நிலையில் சத்துரு நம்மை அதிகமாக நம்மை கூக்குரலிட்டு கூச்சலிட்டு நம்மை பயமுறுத்துகிறவனாய் காணப்படுவான். ఈ విధముగా అయిపోతుంది జీవితం అంతే, నీ గతి అంతే అని అబద్ధమైనటువంటి ఎన్నో మాటలు నీకు అది చెప్తూ ఉంటుంది. ఆ మనుషుల ద్వారా రేపుతూ ఉంటుంది, నలుపక్కల రేపుతూ ఉంటుంది. ఆ మాటలకి మనం చెవివ్వరాదు. உன்னுடைய ஜீவம் அவ்வளவு தான் முடிந்தது என்று சொல்லி பல மனிதர்கள் மூலமாக பல வழியிலிருந்து உன்னுடைய சத்தம் கேட்டுக்கொண்டு நம்மை செய்து விடுவார். శోధన సమయంలో చేయవలసినటువంటి కార్యం ఒకటే, நாம் சோதனை வேளையில் செய்ய வேண்டிய ஒரே ஒரு காரியம் మనల్ని మనము తగ్గించుకొని நம்மை நாம் தாழ்த்திக் கொண்டு మన జీవితంలో ఏ కొరతలంతా ఉందో వాటి కొరకు వాటిని దేవుని పాదాల దగ్గర చెప్పి పశ్చాత్తాపడి మనల్ని శుద్ధీకరించుకొని நம்ம ஜீவிதத்தில் என்னெல்லாம் குறைவு இருக்கிறது எல்லாவற்றையும் தேவ சமூகத்தில் அறிக்கை பண்ணி நம்மை தாழ்த்திக் கொண்டு சுத்திகரித்துக் கொண்டு దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి. தேவனோட நிறைய ஒரு சம்பந்தம் உடையவர்களாக காணப்பட வேண்டும். అప్పుడు మన యొక్క శోధనలో మనము ఎంతగానో మనము జయమని మనం పొందగలము. அப்பொழுது சோதனையை எவ்வளவு ஜெயத்தை பெற முடியும். అలాంటి దేవుడు మన శోధన ఈ సంవత్సరం ఆఖరికి వచ్చినటువంటి మన యొక్క జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో పోరాటాలని దాటి వచ్చేదానికి దేవుడు మన కృపలు ఇచ్చింది. அப்படியாக இந்த வருஷத்துக்கு கடைசியில நாம் எத்தனையோ போராட்டங்கள், கண்ணீர், கவலை, விபத்துகள் எல்லாவற்றையும் கடக்க தேவன் உதவி செய்தார். సంవత్సరాకర్లో కూడా దేవుడు అన్నిట్లో తప్పించి మనల్ని జయశాలుగా ప్రతి సంవత్సరంలో ఆయన చేరేదానికి, ఆయన మనిషి మాట మారేదానికి మనిషి కాదు, వాక్ ఇచ్చిన దేవుడు మనల్ని కడదేర్చేదానికి నమ్మకస్తుడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి జయించి మనం జయశాలుగా దేవుడు చూడాలన్నదే దేవుని యొక్క ఇష్టము. இந்த வருஷத்துக்கு நாம் எல்லாவற்றையும் தேவன் கடக்க பண்ணி இந்த வருஷத்துல ஜெயமாக நடத்துவதற்கு தேவன் உண்மையில இருக்கார். அவர் சொல்லி அவர் மனுஷன் போல மாறுகிறவர் அல்ல, அவர் மாறாத தேவனாய்